హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో భాగంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే తెలంగాణ రాష్ట్రంలో చూడబోతున్నాం. మనందరికీ తెలుసు, ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఇందిరమ్మ పట్టు చీరలని, 2 చీరలని, మంచి క్వాలిటీ మంచి డిజైన్ ఉన్నటువంటి చీరలని రూపొందించడం అయితే జరిగింది. ఈ యొక్క పథకంలో భాగంగా ఫస్ట్ విడతకి సంబంధించి చీరలని ఆల్రెడీ పంచిపెట్టడం అయితే జరిగింది. చాలామంది ఆడబిడ్డలు అయితే వాటిని కట్టుకొని చాలా బాగున్నాయి, గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు కాకుండా నాసీ రకం చీరలు కాకుండా మంచి డిజైన్ మంచి క్వాలిటీతో చేసినటువంటి చీరల్ని మేము పంపిణీ చేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. వారు చెప్పిన విధంగానే చాలామంది ఆడబిడ్డలైతే సాటిస్ఫై అవుతున్నారు. ఈ చీరల పట్ల చీరలు చాలా మంచిగా ఉన్నాయి, క్వాలిటీ డిజైన్ మంచిగా ఉంది అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. కొంతమంది అక్కడక్కడ అందరికీ ఒకే రకమైనటువంటి చీరలు ఇస్తున్నారు, యూనిఫామ్ లెక్క ఉన్నాయి అని చెప్పేసి కొన్ని నిరసనలు కూడా వెలువడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా 2వ విడతలో భాగంగా మళ్ళీ ఈ యొక్క ఇందిరమ్మ పట్టు చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొని రావడం జరిగింది. సో ఈ యొక్క పంపిణీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది, ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇవి తీసుకోవాలి అంటే మీ దగ్గర ఏమేం కార్డులు ఉండాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఆ తర్వాత వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ని క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు, ప్రముఖంగా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలైతే మొదటి విడతలో భాగంగా ఈ యొక్క ఇందిరమ్మ పట్టు చీరల పంపిణీ కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది. ఇక్కడ మీకు శారీని కూడా నేనైతే చూపిస్తున్నాను. ఈ విధమైనటువంటి శారీస్ 2 రకాల కలర్లతో కూడినటువంటి మంచి క్వాలిటీతో కూడినటువంటి శారీస్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, చిత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా మంత్రి అయినటువంటి సీతక్క గారు 2 రకాల చీరల్ని డిస్ప్లే చేసి చూపెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ బ్లూ కలర్లో ఒకటి, ఇంకొకటి కూడా మంచి డిజైన్తో కూడినటువంటి కలర్ని అయితే వీరు ఎంచుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ విడతలో భాగంగా పంపిణీ కార్యక్రమాన్ని అయితే గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల్లో ఉన్న 67 లక్షల మంది మహిళలకి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశామని అసెంబ్లీలో ఈ యొక్క ప్రకటన చేయడం జరిగింది. ఇప్పటికే ఫస్ట్ విడతలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటటువంటి ఆడబిడ్డలకి పొదుపు సంఘాలు అంటే మీ అందరికీ తెలుసు, వెలుగు సంఘాలు అని చెప్పేసి, డ్వాక్రా సంఘాలు అని చెప్పేసి, మహిళా స్వయం సహాయక సంఘాలు అని చెప్పేసి ఉంటాయి కదా. అందులో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా 67 లక్షల మంది మహిళలకి ఇందిరమ్మ పట్టు చీరలు పంపిణీ చేశామని మార్చి 1 నుంచి పట్టణ ప్రాంతాల్లోని సంఘాల మహిళలందరికీ చీరలు అందజేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇక్కడ పల్లెటూరులో ఉన్నటువంటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం పూర్తయింది కాబట్టి ఇప్పుడు తర్వాయి పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ చీరల్ని పంపిణీ చేస్తాము అని చెప్పేసి మార్చి 1 నుండి సీతక్క గారు తెలపడం జరిగింది. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకి మంత్రి సమాధానం ఇచ్చారు. ఇక్కడ అసెంబ్లీలో భాగంగా క్వశ్చన్ అవర్లో ఇక్కడ పలువురు సభ్యులు ఎమ్మెల్యేలు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు మరో 40 లక్షల, పట్టణ ప్రాంతాల్లో పంచిపెట్టడానికి 40 లక్షల చీరలను కొనుగోలు చేస్తున్నట్లు కూడా సీతక్క గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఈ చీరలు అందేటటువంటి అవకాశం అయితే మీకు ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.